వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి 5 రోజులు. ఈ 5 రోజుల్లో అఖండ 2 గురించి రకరకాల రివ్యూలు విన్నాం. కానీ అఖండ 2 మూవీ ఎలా ఉందంటే బాగుంది, చాలా బాగుంది. అఖండ 2 స్టోరీ అందరికీ తెలిసిందే. అఖండ 1లో పాప ఏ కష్టం వచ్చినా సరే నేను తిరిగి వస్తాను అని అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు అఖండ. 12 సంవత్సరాలు అష్టసిద్ధి కోసం సాధన చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పాపకి కష్టం వస్తుందో ఆ 12 ఏళ్ల సాధన నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి చేసే తాండవమే ఈ అఖండ తాండవం. తెలిసిన కథనే బోయపాటి తన విజువలైజేషన్ చాలా సూపర్గా ఉంది. ఎప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు ఓ మాట చెప్తూ ఉంటారు, వేర్ ద లాజిక్ బిగిన్స్ డ్రామా ఎండ్స్, వేర్ ద డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్. లాజిక్లతో సినిమా చూడడం మొదలుపెట్టామంటే ఆ సినిమాని మనం ఎంజాయ్ చేయలేము. అందుకనే ఈ అఖండ 2 సినిమాని లాజిక్ పట్టించుకోకుండా సినిమా చూడండి, మీరు సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా చోట్ల లాజిక్ లేని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అన్నారు. బాలకృష్ణ చేసింది అష్టసిద్ధ అఘోరాగా చేశాడు. అంటే అతనికి అతీత శక్తులు ఉన్నాయని సినిమా మొదట్లోనే చెప్పారు. కాబట్టి అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి ఇందులో బాలకృష్ణ ఒక ఫ్లాష్ మ్యాన్గా, ఒక సూపర్ మ్యాన్గా యాక్టింగ్ చేశాడు. తెలుగులో మొట్టమొదటిసారి మనం చూసిన ఒక సూపర్ మ్యాన్ ఈ అఖండ 2. ఎందుకు అఖండ 2 చూడాలి అంటే బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్ అద్భుతంగా ఉంటుంది. ఇది అఖండ తాండవం కాదు, బాలయ్య రుద్ర తాండవం. దేశభక్తి, దైవభక్తి రెండు కలగలిపి సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఈ చిత్రం అఖండ తాండవం. ఈ అఖండ తాండవంలో బాలయ్య చెప్పే చాలా డైలాగులు మీ చేత విజువల్స్ వేయిస్తాయి. ఫస్ట్ ఫైట్ సీన్లో బాలయ్య చెప్పే తెలుగు, తమిళం, కన్నడం, హిందీ డైలాగ్ సూపర్గా ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ ముందు 12 సంవత్సరాలు అతీంద్రియ శక్తుల్ని పొంది పాపని రక్షించడం కోసం బాలకృష్ణ అఖండ తాండవం చేసే ఇంటర్వెల్ సీన్ అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతమైన సీన్ చూసిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఇంట్రెస్ట్తో బయటకు వస్తాం మనం. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ప్రతి సన్నివేశం బాలకృష్ణ తన భుజాల మీద మోశారు. ఆయన చెప్పే దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ప్రజలకు ఎందుకు కష్టాలు వస్తూ ఉంటాయి, ఎందుకు ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, ఎందుకు గుళ్ళు ఉండాలి, ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అన్న ప్రతి దానికి బాలకృష్ణ చెప్పే డైలాగులు అద్భుతం. అంతేకాదు బాలకృష్ణకి వాళ్ళ తల్లికి మధ్య ఉండే సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశంలో బాలకృష్ణ నటన మరో మెట్టుకు వెళ్ళింది. శుద్రశక్తుల్ని పొందిన ఆది పినిశెట్టితో బాలకృష్ణ చేసే యాక్షన్ సన్నివేశాలు అయితే అద్భుతం. ఒక అతీంద్రియ శక్తులు కలిగిన అఘోర తాంత్రిక శక్తులతో నాశనం చేయాలి అని కోరుకునే ఆది పినిశెట్టి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు మరో అద్భుతం. ముఖ్యంగా దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటూ పాప అఖండాన్ని ప్రశ్నించే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. ఇక క్లైమాక్స్లో అయితే బాలకృష్ణ ఒక సూపర్ మ్యాన్ షో చేశాడు. క్లైమాక్స్లో విలన్స్ని చంపే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉంటే 3Dకి ఈ సినిమాని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. 3Dలో ఈ సినిమాలోని సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. బాలకృష్ణని మనం 3Dలో చూడడం మరో గొప్ప అద్భుతం. ఫైట్లన్నీ అద్భుతంగా ఉన్నాయి. పాటలు చెప్పాల్సిన అవసరమే లేదు. తమన్ ప్రాణం పెట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూనకాలు వచ్చినాయి. చిన్నపిల్లలైతే బాలకృష్ణ చెప్పే ప్రతి లైన్ పంచులకి చాలా ఎంజాయ్ చేశారు. కేవలం బాలకృష్ణ తన యాక్టింగ్తో, తన డైలాగ్ పవర్తో, తన ఫైట్ సీక్వెన్స్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళారు. ఖచ్చితంగా బాలకృష్ణ కోసమైనా సరే ఈ మూవీ ఖచ్చితంగా ఒకసారి ఇన్ని అద్భుతాలు ఉన్న అఖండాని మీరు ఎప్పుడు చూడబోతున్నారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.